హలో అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఫ్రెండ్స్, అయితే 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత అందరి తరపున నేను అన్నదానం అయితే చేస్తానని చెప్పాను. చాలామంది అయితే మంజులమ్మ వాళ్ళ వృద్ధాశ్రమంకి అయితే వెళ్ళమని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక 50% మెంబర్స్ అదే చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా మాకు కూడా దగ్గర అండ్ మాకు కూడా తెలిసిన వాళ్ళు అనమాట. సో ఇంతకుముందు పలంనేరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం పంజాన్ దగ్గర అట్లా పెట్టారనమాట. ఇంకా అక్కడికైతే వచ్చి మనం బిర్యానీ, అలాగే వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, ఇవన్నీ కూడాను మేమైతే అన్నదానం చేశాము. ఇది నా ఒక్కరిది కాదు, మీ అందరి తరపున అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున మేమైతే ఇక్కడ అన్నదానం చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలంటే కనుక మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలండి. సో ఒక 10 మందికి భోజనం పెడితే వచ్చే పుణ్యం మనము ఎన్ని చేసినా రాదనమాట. ఇక్కడైతే చాలా మంది వాళ్ళ పిల్లలు గుర్తొచ్చి ఎమోషనల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళందరినీ చూసి మేము ఎమోషనల్ అయ్యాము. నేను కూడా ఏడ్చానమాట, బాధ అనిపించింది నాకు. ఇంకా ఇక్కడైతే ఒక తాత రీసెంట్గానే జాయిన్ అయ్యారు. బట్ ఆ తాతకి ఫుడ్ తినడం కానీ ఇవన్నీ పెద్దగా రావట్లేదు. ఇంకా మా వారైతే కూర్చొని తినిపిస్తున్నారు. మా మామగారు గుర్తొచ్చేసారు మా ఆయనకైతే. సో చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఇంక ఇక్కడైతే అమ్మ ఏమో చెప్తున్నారు, మీరు కూడా వినండి. ఆ తాత అడుగుతున్నారు అనమాట ఎవరని చెప్పేసి. ఇంకా అమ్మ ఏం చెప్పిందో వినండి. నా కొడుకు చాలా మంది ఉన్నారు. చాలా మంది కొడుకులు, చాలా మంది కూతుర్లు ఉన్నారు అమ్మకి.